దేశ నాయకులు వారి యొక్క ప్రయాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాల సమయంలో వాక్య భాగమును చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి గమనించవలసిందిగా మనవి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో ఇలా ఉంది: ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వతంత్రముండును అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క స్వతంత్రము సంపూర్ణంగా ఇంకా భారతదేశంలో దాదాపుగా 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ భారతదేశంలో పరిపూర్ణమైనటువంటి స్వతంత్రం అనేది మనుషుడికి పరిపూర్ణంగా రాలేదు అని మనకు తెలుసు. అయినప్పటికీ దేవుని సేవకుడిగా ఒక మాట అయితే తెలియచేయగలుగుతూ ఉన్నాను. మనుషులు మాట ఇచ్చి తొలగిపోవచ్చునేమో కానీ, మనుషులు మరి వాగ్దానం చేసి తప్పిపోవచ్చునేమో కానీ, ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ లేదా మరి ఇన్ని స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ మరి మనుషుల యొక్క జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి కొరతను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మేము స్వతంత్రులు అని చెప్పుకుంటూనే ఎవరొక్కరి బానిసత్వంలో దాసత్వంలో బ్రతుకుతూ మనుషుడు తన జీవితాన్ని వెల్లబుచ్చుతూ ఉన్నాడు. అయితే దేవుని సేవకుడిగా ఒక మాట మీకు విన్నవిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వతంత్రముడినని దేవుని వాక్యము తెలియజేస్తుంది. పిల్లరా, దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఆత్మస్వరూపి కనుక సర్వలోకనాథుడు మరి ప్రతి క్షణములో ప్రతి సమయమును కూడా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఆత్మరూపి అయినటువంటి దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర ఆయనను అంగీకరించిన వారి దగ్గర ఉంటూ ఉన్నాడు, ఆయనకు వ్యతిరేకించిన వారి దగ్గర కూడా ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. కనుక ప్రభువే ఆత్మ కనుక ప్రభువు ఎక్కడుంటాడో మరి అక్కడ స్వతంత్రముడినని తెలియజేస్తూ ఉన్నది కనుక వాక్య భాగము. ఈనాడు మనము ప్రభువుని మరి ఎవరైతే అంగీకరిస్తూ ఉన్నారో వారి జీవితంలో పరిపూర్ణమైనటువంటి స్వతంత్రంగా ఉంటూ ఉన్నారు, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పిల్లలు ఎంతో మరి చెప్పలేనంత మరి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఈ లోకంలో చాలా మంది అనుభవిస్తూ ఉన్నారు. గమనించండి, మరి ప్రభువు లేని చోట దాస్యపు కాడిని మనం చూస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఇక్కడ మరి వాక్యం ఎరుగున వారు చాలా మంది ఉన్నారు. ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు మరి ఎన్ని సంవత్సరాలు దాస్యపు కాడి కింద బ్రతికారో మీకు తెలుసు. అందుకనే ఒక మనుషుడు స్వతంత్రుడిగా జీవించాలి అని అంటే ఖచ్చితంగా తన జీవితము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హస్తముల చెంత ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి వారు స్వతంత్రంగా ఉంటారు. మరి బానిస బ్రతుకు నుంచి విడిపించబడతారు. శరీరానికి స్వతంత్రం వచ్చిందని, మనుషుడికి స్వతంత్రం వచ్చిందని ఈనాడు 78వ స్వతంత్ర దినోత్సవంలో మనం అందరూ పాల్గొన్నాం, మంచిదే, కాదనడం లేదు. అయితే ఈ స్వతంత్రము పరిపూర్ణము ఇంకా కాలేదు. అయితే గాంధీ మహాత్ముడు గారు ఒక మాట అన్నారు, ఒక స్త్రీ అర్ధరాత్రి ఎప్పుడైతే ఒంటరిగా అంటే రోడ్డు మీద నడుచుకుని వెళ్తుందో అప్పుడే మన దేశానికి పరిపూర్ణమైనటువంటి స్వతంత్రము వచ్చింది అన్నారు. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, పేపర్లో, టీవీల్లో, ఆయా పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి దుస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. చంటి పిల్లలైతేనేమి, మరి పండు వృద్ధులైతేనేమి, అంటే వయసుతో భేదము లేకుండా చాలా భయంకరమైనటువంటి సంఘటనలు చూస్తున్నాం. అంటే పరిపూర్ణమైనటువంటి స్వతంత్రం భారతదేశానికి ఇంకా రాలేదు. అంటే మనం అనుకుంటూ ఉన్నాం వారి దగ్గర నుంచి మనం లాక్కున్నామనో లేదంటే వారు మనకి ఇచ్చి వెళ్ళిపోయారనో అనుకుని అలా అపోహలు బతికేస్తున్నామే తప్ప పరిపూర్ణమైనటువంటి స్వతంత్రం మనుషుడికి ఇంకా రాలేదు అని దేవుని సేవకుడికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈనాడు మనుషుడు నేను బాగానే ఉన్నాను, భక్తిగా జీవిస్తూ ఉన్నాను, నేను ముక్తిలో ఉన్నాను, లేదంటే నేను ఏదో అలా చేస్తూ పూజలు పురస్కారాలు లేదంటే భక్తులు యాగాలు చాలా రకాలుగా ఉంటూ ఉన్నాను, నా మరణాంతరం నేను ఎక్కడికో వెళ్ళిపోతానని అపోహలు బ్రతుకుతూ ఉన్నాడు. కానీ మనుషుడికి పరిపూర్ణమైనటువంటి స్వతంత్రము ఇంకా రాలేదు. వాక్యము తెలియజేస్తూ ఉంది, ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడే స్వతంత్రం ఉండాలి. ప్రభు ఆత్మ లేని చోట ఎవరు కూడా స్వతంత్రము కారు. కనుక ఈనాడు ప్రభువుని అంగీకరించిన మీ అందరిని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించలేనట్లయితే ప్రభు యొక్క మాటకు ఇవ్వబడండి. ఖచ్చితంగా మీ బ్రతుకులోనే పరిపూర్ణమైనటువంటి స్వతంత్రము వస్తుందని భావిస్తూ మరి మాటలు ముగిస్తూ మరి అధ్యక్షుల వారికి ఆ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను.